హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మా రేయాన్ష్ కూడా చాలా బాగున్నాడు. ఏంటి హడావిడి అని చూస్తున్నారా? మేము అప్పుడు ఒక ప్లాన్ వేసుకొని బయటకు వెళ్తున్నాం అనమాట. అది ఎక్కడికో మీరు ముందు ఈ వీడియోలో చూడండి. ఎలా వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం అనేది కూడా మీకు చూపిస్తాను. ఇది మేము తీసుకెళ్ళే లగేజ్ అనమాట. సో ఎంత లగేజ్ వేసుకొని వెళ్ళిపోతున్నాం ఏంటి అని అనుకోకండి. ఇక్కడ మా రేయాన్ష్ చేసే అల్లరి చూడండి. ఎక్కడికైనా మనం ఊరు వెళ్తున్నామని చెప్తే చాలు తను చాలా హైపర్ యాక్టివ్ అయిపోతూ ఉంటాడు. మేబీ తనకి ట్రావెలింగ్ అంటే ఇష్టం ఉండొచ్చేమో నాకు తెలిసి, బట్ తను చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటాడు. ఇది మాకు చాలా ఇష్టం అనమాట. తను అందుకనే బయటికి తిప్పడానికి ఇష్టపడుతూ ఉంటాము. ఎప్పుడైనా వాళ్ళ డాడీ కార్ తీసుకొచ్చి అక్కడ పెడితే చాలు వెంటనే ఎక్కేసి తనే డ్రైవ్ చేసేస్తాను అని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడు అనమాట. సో ఇప్పుడు మేము మా జర్నీ స్టార్ట్ చేసాం. మేము వెళ్ళిపోతుంది హైదరాబాద్ ఏముంది ఇక్కడే అనుకుంటున్నారేమో, బట్ కొంతమందికి అది కొంచెం ఎమోషన్ టైప్ కదా హైదరాబాద్ అనేది. సో అందుకని నేను ఇంతలా చెప్తున్నాను. ఎప్పుడో రేర్గా వెళ్తూ ఉంటాం కదా, అది అంటే అక్కడ ఉండే వాళ్ళకైతే అది అలవాటు అయిపోయి ఉండొచ్చు. బట్ మన ఆంధ్ర వాళ్ళు వెళ్ళడం హైదరాబాద్కి వేరే ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు కొంచెం గ్రేట్గానే ఫీల్ అవుతూ ఉంటారు కదా. సో దట్ టైప్ ఆఫ్ ఎమోషన్. బేసిక్గా చిన్నపిల్లలు జర్నీలు ఎక్కువ నిద్రపోతూ ఉంటారని వింటూ ఉంటాం, కానీ ఈ పిల్లోడు ఏంటండి అసలు నిద్రపోడు. ఎంత యాక్టివ్గా ఉంటాడంటే అక్కడ మేము జర్నీ చేసినంతసేపు తను చాలా యాక్టివ్గా మమ్మల్ని అందరు నవ్విస్తూ అండ్ తను ఆడుకుంటూ అలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. మేబీ తనకి ట్రావెలింగ్ అంటే బాగా ఇష్టమై ఉండొచ్చు కదా. పెద్దయ్యాక ఏమవుతాడో కానీ ఇప్పుడు మాత్రం తన జర్నీ మాత్రం చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. సో పిల్లలు అలా ఎంజాయ్ చేస్తుంటే మనకు కూడా బయటికి తీసుకెళ్ళాలనిపిస్తూ ఉంటుంది కదా. సో అందుకని ఇక్కడ మేము రామోజీ ఫిలిం సిటీ చూసామన్నమాట. నాకు ఎందుకో ఇది చూసినప్పుడల్లా లోపలికి వెళ్ళి అసలు ఏముంటాయో చూడాలని కొంచెం యాంగ్జైటీ ఎక్కువ అనమాట. సో నెక్స్ట్ టైం వెళ్దాము కొంచెం ఫ్రీ టైంలో మనం అప్పుడు చూపిస్తాను నీకు లోపల ఏముంటుందో. నా అలా చూసే వాళ్ళు ఉంటారు కదా. ఫైనల్లీ మేము ఇంటికి వచ్చేసాం అనమాట. మేము వచ్చింది మా అక్క వాళ్ళ ఇంటికి. సో వాళ్ళు మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ ఆల్సో మా రేయాన్ష్కి ఇక్కడ ఒక అన్నయ్య ఉన్నాడు. సో తనతో చాలా బాగా ఆడుకుంటూ ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు ఒక్కడే ఉన్నాడు కదా, ఇప్పుడు వరకు కొంచెం కంజెస్టెడ్గా ఉంటాడు. సో తనకు కూడా కొంచెం అన్నయ్యతో ఆడుకోవాలి ఇలా ఉంటుంది కదా, అందుకని బాగా ఎంజాయ్ చేస్తాడు అనుకుంటున్నాను. సో నేను కొన్ని వీడియోస్ పెడుతూ ఉంటాను, మీరు కూడా దాన్ని లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ ఫైనల్గా మేము రీచ్ అయిపోయాము హైదరాబాద్లో. నేను హైదరాబాద్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఆల్రెడీ నేను షార్ట్స్లో పోస్ట్ చేశాను. స్టే ట్యూన్ ఫర్ వీడియోస్. థ్యాంక్ యూ.